VG24 న్యూస్కి స్వాగతం. అంగరంగ వైభవంగా బిషప్ దుర్గంపూడి విజయపాల్ పట్టాభిషేక మహోత్సవం. వరంగల్ క్యాథలిక్ డయాసిస్ బిషప్గా దుర్గంపూడి విజయపాల్ పట్టాభిషేక మహోత్సవం శుక్రవారం ఫాతిమా క్యాథలిక్ చర్చి ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల అందోని తైలాభిషేకం, శిరస్నానం ధరింపజేసి అభిషేకించారు. ఈ అభిషేక మహోత్సవంలో 20 మంది బిషప్లు, 1000 మంది ఫాదర్స్, సిస్టర్స్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటలీ నుంచి లియో పప్ పంపిన అధికారిక ఉత్తర్వులను లాటిన్, ఇంగ్లీష్, తెలుగు భాషలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా బిషప్ విజయపాల్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బిషప్గా నియమించిన పోప్ లియోకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఆయన నూతన బిషప్ హౌస్ ప్రారంభించారు. ఈ పట్టాభిషేకం కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, హన్మకొండ డిసిసి అధ్యక్షులు కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రియాంక అనిల్ కుమార్లు బిషప్ విజయపాల్ను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన బిషప్ విజయపాల్ నేతృత్వంలో వరంగల్ మేత్రాసనం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజానికి శాంతి, సామరస్యం, మానవతా విలువలను చాటి చెప్పే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఆర్చ్ బిషప్ ఉడుముల బాల, శ్రీకాకుళం ఆర్చ్ బిషప్ విజయ్ కుమార్, ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, సెక్రటరీ అనుకిరణ్, షౌరెడ్డి కాసు, ఫాదర్ జయపాల్, మీడియా ఇన్ఛార్జ్ బొక్క దయాసాగర్, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ మత విశ్వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభాశీస్సులు. మన వరంగల్ ఏకశిలా నగరంగా పేరుగాంచిన ఈ వరంగల్ ఎన్నో ఉద్యమాలకు ఉరిటిగడ్డ. ఇక్కడ ప్రజలు చాలా స్నేహంతో, మత సామరస్యంతో జీవిస్తారు కనుక ఇక్కడున్న గొప్ప సాంస్కృతిక సిటీ ఇది. హిస్టారికల్ కాకతీయుల కాలం నుండి ప్రతాపరుద్రుడు తెలుగు జాతిని పాలించిన ఒకే ఒక మహిళ మన రాణి రుద్రమదేవి. దానితో పాటు ఇక్కడ హైందవ మతం, ముస్లిం మతంతో పాటు క్రైస్తవం కూడా 100 సంవత్సరాలకు పైగా వేళ్ళూనుకొని అనేక సేవలు చేస్తుంది. మిషన్ హాస్పిటల్తో మొట్టమొదట మొదలై సెయింట్ గేబ్రియల్స్, ఫాతిమా స్కూల్, ఈ విధంగా విద్యా వైద్య రంగాల్లో, తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజ్ మేము స్థాపించాము. ఈ విధంగా ఈనాడు నేను ఇక్కడ పూర్వం పీఠాధిపతిగా ఉండి పరిశుద్ధ లియో పాప్ గారు నన్ను వైజాగ్కి ఆర్చ్ బిషప్గా ఎలివేట్ చేసి పంపారు. అందుకే పోవాల్సి వచ్చింది. కనుక వరంగల్ ప్రజలంటే నాకు చాలా అభిమానం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు, మీడియా మిత్రులందరూ కూడా కనుక అందరం కలిసి ఇలా జీవిస్తున్నందుకు, ముఖ్యంగా ఈరోజు ఎంత పెద్ద పండుగ మీరే కళ్ళారా చూసి ఉన్నారు. కనుక పూర్వపు కరీంనగర్, వరంగల్కి ఇప్పుడు అయిన వారు పీఠాధిపతులు. కనుక దాదాపు ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో 10 జిల్లాలకు పైగా ఇది వ్యాపించి ఉంది. కనుక మీరందరూ కూడా మనమందరం కూడా ఏకమత్యంతో జీవించి మన దేశం బాగుపడాలంటే అందరం కలిసి, అందరితో కలిసిపోయే కాలం ఇది. అందరినీ కలుపుకొని పోయే కాలం. ఎవరైనా రావాలంటే కూడా అది నా అభిమతం. ఇక్కడ కనుక క్రైస్తవ సంఘాల్లో కూడా అనేక సంఘాలు ఉన్నాయి. అందరం కలిసి అందరం ఈ విధంగా హైదరాబాద్ తర్వాత మనకి మొట్టమొదటి పెద్ద సిటీ ఇది. సాంస్కృతిక సిటీ, చారిత్రాత్మక సిటీ, కళ, శిల్పకళ, రామప్ప సహస్ర 1000 స్తంభాల దేవాలయం. ఇలా చరిత్ర చూస్తే నాకు ఆ కాలం తవ్వించిన చెరువులు, పాకాల, రామప్ప, లక్నవరం, ఈ విధంగా మన ఈ జిల్లా మొత్తం ఈ వరంగల్ పీఠం కూడా దాని వరకు వ్యాపించి ఉంది. కనుక నేను మిమ్మల్ని అభినందిస్తూ, ఇంత ప్రేమతో వచ్చినందుకు అందరం కలుసుకొని పోయేటట్టు అన్ని మతాల వాళ్ళు, ధర్మాల వాళ్ళు, ఎవరు కూడా మన ప్రజలు విడదీయలేని శక్తులు రావాలి. కనుక అందరం మేరా భారత్ మహాన్ హై అంటూ మనం గర్విస్తూ ఈనాడు వరంగల్ ఈనాడు గల్లు గల్లు అని గజ్జల స్వరాలతో ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేదు. ఇండియా మొత్తం నుంచి వచ్చారు బిషప్స్. పాపు గారి ప్రతినిధి ఢిల్లీ ఇనిషియేటివ్ నుంచి, అంబాసిడర్ నుంచి వచ్చారు. కనుక ఈ విధంగా పాపు గారి దీవెనతో విశ్వవ్యాప్తము, దేశవ్యాప్తము, ప్రాంతీయం మనం ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచి కూడా మన కార్డినల్ బిషప్ గారు వచ్చారు. కనుక మరి ఒకసారి అందరికీ పండుగ స్తోత్రాలు చెబుతూ, తల్లి ఫాతిమా మాత, మేము ఏ విధంగా తల్లి మా ఇంటికి ఎంత అవసరమో ఆమె మమ్మల్ని ప్రత్యేకంగా పిల్లల్ని ఏ విధంగా తల్లి కాపాడుతుంది. ప్రభు క్రీస్తు మన దేశాన్ని, మన రాజ్యాన్ని, మన వరంగల్ జిల్లాని నూరంతులుగా దీవించుదురుగాక. క్రీస్తు మార్గం మనకు శరణ్యమైన అందరూ తగినదని మనందరినీ దేవుడు కరుణించుగాక అని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పేరు చెప్పండి. నేను ఉడుముల బాల,
ఆర్చ్ బిషప్ ఆఫ్ విశాఖపట్నం. ఈరోజు జూలై 3వ తారీఖున వరంగల్ మేతరాసనానికి ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన, చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే పరిశుద్ధ లియో పాపు గారు నన్ను దుగ్గింపుడి విజయపాల్ రెడ్డి అనే నన్ను వరంగల్ మేతరాసనానికి పీఠాధిపతులుగా నియమించినటువంటి సందర్భాన్ని ఈరోజు స్మరించుకుంటూ నాకు ఈ రోజున పట్టాభిషేకం, పీఠాధిపతి పట్టాభిషేకాన్ని నిర్వహించాలి. మరి ముఖ్యంగా వరంగల్ మేతరాసనము అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. విశ్వాస విషయంలో మాత్రమే కాకుండా సాంఘిక సేవ, విద్య, వైద్యము, పేద ప్రజలకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా సేవలు అందించటం నాకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే కేవలము మతబోధ ద్వారా మాత్రమే సమాజంలో మార్పు తీసుకొని రాలేము. ప్రజలకు చేయూతను అందించాలి, విద్యాదానం చేయాలి, వైద్యదానం చేయాలి, బడుగు బలహీన ప్రజలకు చేయూతను అందించి వారు ఆర్థికంగా అభివృద్ధి కావటానికి మా రోమన్ క్యాథలిక్ చర్చ్ వరంగల్ డైసెస్ తరపున కూడా మేము సహకారాన్ని అందించాము, ఇంకా అందిస్తూనే ఉన్నాం. మాకు అనేక రకాలైన సంస్థలు ఉన్నాయి. లోడి సాంఘిక సేవా సంస్థ ద్వారా సాంఘిక సేవను అందిస్తున్నాం. మరి ముఖ్యంగా హెచ్ఐవి పిల్లలకు, దివ్యాంగులకు, మహిళలకు, రైతులకు మేము గత 60 సంవత్సరాల నుంచి మాకు చేతనైన సహకారాన్ని అందిస్తూ రైతులు కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడానికి తోడ్పడుతున్నాం. ఎఫ్సిటి ఆఫీస్ నుండి గత 40 సంవత్సరాలుగా బలహీన ప్రజలకు, విద్యార్థులకు విద్య కోసం స్కాలర్షిప్ ఇస్తూ అనేక వేల మందికి మేము విద్యను అందించగలిగాం. గత 3 సంవత్సరాల నుండి వైద్య సేవ కూడా చేయటం మాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ దాని ద్వారా ఈ మన వరంగల్ పట్టణానికే చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలకు వైద్యాన్ని అతి తక్కువ ఖర్చులో అందించటం మా ప్రత్యేకత. మరి ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విషయాలతో పాటు సమాజాన్ని బాగుపరచాలని, ప్రజలను చైతన్యపరచాలని, విజ్ఞానవంతులుగా తయారు చేయాలని మా వరంగల్ మేతరాసనం ప్రయత్నిస్తుంది. నాకంటే ముందుగా ఉన్నటువంటి బిషప్ ఉడుమల బాల గారు, ఆయనకంటే ముందుగా ఉన్నటువంటి తుమ్మ బాల బిషప్ గారు, ఇంకా మొదటి పీఠాధిపతులు అల్ఫోన్స్ బెరట గారు, వారు ఈ మన వరంగల్ మేతరాసనానికి ఎన్నో సేవలు అందించారు. ఆ సేవలను కొనసాగిస్తూ ఇంకా మన వరంగల్ మేతరాసనాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యతను నేను చేపట్టాను, నిర్వహిస్తాను. ఆ నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us.